హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో అయితే హాల్‌లో పెయింట్ చేయడం అంతా చూపించాం కదా! ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సాటర్డే రోజు 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి కదా! ఆ రోజు అది చేసేస్తారు. మోస్ట్‌లీ ఆ రోజు అయిపోవాలి యాక్చువల్‌గా. కాకపోతే ఇంకా కొంచెం వర్క్స్ ఉండేటివి నెక్స్ట్ డేకి కంప్లీట్ చేస్తాము అని చెప్పున్నారు. అంటే టోటల్‌గా 3 డేస్ అనమాట. ఇంకా పెయింట్ చేసేవాళ్ళు ఏమంటే టైంకి కరెక్ట్‌గా అలా వచ్చేయరు కదా! సో, వస్తారులే మెల్లిగా వాళ్ళు చేసుకుందాంలే కొంచెం నైటే ఏమంటే పెద్ద మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉండేటివన్నీ తీసి కొన్ని బాల్కనీలో పెట్టేసి ఏదేది తీయాలి, ఏదేది పెట్టాలి. సో, అట్లాంటివన్నీ చేసున్నాము. మిగతావి వాళ్ళు కవర్ చేసేసుకుంటారనేసి ప్యాక్ చేసి నీట్‌గా పెట్టేసున్నాం. ఇంకా ఈ చిన్న బెడ్‌రూమ్‌లో రేపు మార్నింగ్ చేసుకుందాంలే అనుకునే లోపల ఏమంటే సాటర్డే మార్నింగ్ కదా కొద్దిగా లేట్‌గా లేసాము. టయర్డ్ అయిపోయి నైట్ అంతా చేసుకొని ఈ లోపల వాళ్ళు వచ్చేసారు. అంటే కరెక్ట్ 9:30కి వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ అని చెప్పున్నారు. 9:30 అంటే 10 అవుతుందిలే వాళ్ళు వచ్చేసరికి అనేసి అనుకున్నాం. ఆహా! 9:30 కరెక్ట్‌గా వచ్చేసారు వీళ్ళు. వచ్చేసరికి ఇంకా కొన్ని అట్లే ఉన్నాయి ఆ బెడ్‌రూమ్‌లో. ఇంకా వాళ్ళొచ్చేసి కొంచెం హెల్ప్ చేశారు తీసే దాంట్లో. ఇంక ఇక్కడైతే పెద్ద బెడ్‌రూమ్‌లో మాస్టర్ బెడ్‌రూమ్‌లో పెయింటింగ్ స్టార్ట్ చేశారు. అంతా కవర్ చేసేసి. ఇంకా వాళ్ళ కోసం అంటూ ఇంకా టీ పెడుతూ ఉన్నాను ఇక్కడ. అదే వాటర్ తింటున్నావు బాబా. సరిపోయింది సాల్ట్ తక్కువ ఎక్కువ వంగి తినే హ్యాపీ. ఇక బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమంటే నైట్ అన్నం వండింది. అన్నంలో వాటర్ వేసేసుకొని కొంచెం పెరుగులాగా కలిపి ఇచ్చేసామనుకోండి. మా సుదర్శన్‌కి ఇష్టము. ఆవకాయ ఇస్తే తినేస్తాడు. యాపీకి మళ్ళీ పెరుగన్నంలాగా అదే అంటే మజ్జిగన్నంలాగా ఉండకూడదు. ఉట్టి వాటర్ బువ్వ అంటది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇచ్చేస్తాను. యాపీకి కూడా ఊరగాయ పెట్టి ఇచ్చాననమాట. ఇంకా వాళ్ళిద్దరు బ్రేక్‌ఫాస్ట్ అది. ఇంకా నాకు ఏమంటే నేను ఓట్స్ దోస పిండి కొద్దిగా ఉన్నింది. సో, దాంతో 2 దోసలు వస్తాయి. అది వేసేసుకుందాంలే అనుకున్నాననమాట. అందుకే అది పెట్టుకున్నాను. టెడ్డీ ఏమంటే మ్యాగీ కావాలి అనింది. సో, టెడ్డీకి మ్యాగీ చేసి ఇచ్చాను. సో, అట్లా మా బ్రేక్‌ఫాస్ట్ ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా టీ పెట్టించేసి వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాను. ఇంకా నేను దోస వేసుకుంటున్నాను. దోసతో టీ తాగుదాంలే అన్నట్టుగా ఇంకా సుదర్శన్ కూడా టీ ఇచ్చేసాను. ఇంతకీ మీ అందరూ ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు? ఇంకా రంజాన్ కూడా జరిగింది కదా! ఎలా చేసుకున్నారు? యాక్చువల్‌గా వ్లాగ్స్ పెట్టలేదు. ఏమంటే నాకు ఫీవర్ వచ్చేసింది తెలుసా? నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి. ఫీవర్ వచ్చేసింది. 2 డేస్ నా వల్ల కాలేదు. అంటే ఉగాది ఫెస్టివల్ తర్వాత బాగాలేకుండా వచ్చేసింది. అందుకే ఇంకా ఉగాది ఇంకా ఫెస్టివల్ టైంలో ఎవరు చూస్తారులే వ్లాగ్స్, నేను బిజీగా ఉన్నాను అన్నట్టుగా వ్లాగ్స్ పెట్టలేదు అప్పుడు. ఆ రోజు వ్లాగ్ పెట్టలేదు. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే ఎందుకు పెట్టలేదంటే ఇలా నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. ఏమంటే హాల్‌కి పెయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది. చాలా ఈజీగా తొందరగా సర్దేసుకున్నాం. ఏమంత లేదబ్బా ప్రాబ్లమే లేదు అనేసి అనిపించింది. కానీ ఎప్పుడు ఇది బెడ్‌రూమ్స్ 2 బెడ్‌రూమ్స్ స్టార్ట్ చేశారో ఎందుకులేండి అది అంటే పెయింట్ చేసే ముందు తీయాలి కదా! చాలా వస్తువులు తీయాలి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అన్నీ ఎలా ఉన్నాయంటే చాలా ఫిల్టర్ చేసేద్దాము అన్నట్టువే ఉన్నాయన్నమాట. అట్లా ఫిల్టర్ చేసేటివి ఉన్నాయి. కొన్ని మంచివి మళ్ళీ సర్దుకోవాలి తీసి తుడుచుకొని. సో, అట్లాంటి పనులు ఎన్ని ఉన్నాయో అసలు అలాంటివన్నీ చేసుకునేసరికి నాకు తెలియకుండానే లోపల ఫీవర్ వచ్చేసింది. అప్పటికి సుదర్శన్, టెడ్డీ హెల్ప్ చేస్తున్నారు. ఎంత హెల్ప్ చేసినా నా వర్క్స్ అనేటివి కొన్ని ఎక్కువ డిఫరెంట్‌గా ఉంటాయి కదా సెపరేట్‌గా. ఇంకా సుదర్శన్ ఏమంటే టేబుల్ జరపడంలో, మంచాలు జరపడంలో, ఇంకా సోఫా సెట్ జరపడంలో సో, అట్లా హెల్ప్ చేశాడు. ఇంకా టెడ్డీకి కొన్ని వర్క్స్ పెట్టించాను. అది పాపం సర్దేస్తది. అది కూడా ప్రతి ఒక్కటి టెడ్డీ చేసి ఇంకా నేను ఉండాలి. అది పెట్టరా, అది పడేయకరా, ఇది కావాలరా అట్లా అన్నట్టుగా. ఇంకా ఈ 2 బెడ్‌రూమ్స్‌కి అయితే ఫస్ట్ కోట్ అయిపోయింది. ఎక్కడెక్కడ రబ్ చేయాలో అదంతా రబ్ చేసి మళ్ళీ పెయింట్ చేశారు. ఇంకా సెకండ్ కోటింగ్‌కి మళ్ళీ కొంచెం డ్రై అవ్వాలి కదా! ఆ లోపల అట్లా ఆ డ్రై అయిన లోపల ఇంకొక దగ్గర కొట్టడం. సో, అట్లా ఏదైనా పని పెట్టుకోవచ్చు కానీ పెయింటింగ్ వర్క్ మాత్రం పెట్టుకోకూడదు. అసలు అది కాక ఈసారి ఎలా అనిపించిందంటే అసలు హౌస్ అంతా పెయింట్ చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే సర్దుకున్నాను. అంతా నేనే సర్దుకున్నాను. అసలు నాకు నేనే ఎలా అనుకున్నానంటే నేనేనా సర్దుకుంటా ఉన్నాను. ఇంత సర్దుతున్నానేంది ఇన్ని ఉన్నాయి అనేసి అనిపించుకుంటానే ఉండింది. అలా అనుకున్నట్టే ఎలాగో దేవుడు ఉగాది ఫెస్టివల్ వరకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టున్నాడు నాకు. దాని తర్వాత అంతే అయిపోయింది నాకు. ఎలాగైనా ఒక్కసారైనా ఇంకా ఈ గ్యాప్‌లో ఒక మూవీ పెట్టుకున్నాం. మా సుదర్శన్ అయితే ఏమైనా రానివ్వండి టీటీ మాత్రం వదలను అన్నట్టుగా ఉన్నాడు. సో, మేము ముగ్గురం ఇంకా కొంతసేపు టీవీ పెట్టుకుందాం అనేసి టీవీ పెట్టుకొని మూవీ చూసుకుంటున్నాం. ఇదేమంటే మేడ్ ఇన్ కొరియా మూవీ మీరు చూసే ఉంటారు. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంతలో మా సుదర్శన్ వచ్చాడు. ఇంకా ఇవి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేస్తున్నాడు. మా సుదర్శన్‌కి కుల్ఫీ అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళకి కూడా కుల్ఫీ తీసుకొచ్చాడు.
టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం బార్స్, ఇంకా నాకేమంటే మ్యాంగోది నిక్ ఉంటుంది కదా, సో అది ఇష్టం ఐస్ క్రీమ్. కావాలి అనేసి అడుగుతాను కానీ తినను, మళ్ళీ తినబుద్ధి కాదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. తర్వాత హ్యాపీ ఒకటి తినేది, టెడ్డీ సుదర్శన్ మళ్ళీ తినరు, మ్యాంగో ఫ్లేవర్ అట్లా. అది ఎవర్రా ఇతని పేరేంటి? నవ్వుకో బాగా నవ్వుకో. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు రా? ఇంకా నేను ఇక్కడ యునియర్చా అనేసి ఆ సైట్లో మెటల్ తీసుకున్నాను. ఇంత ముందు కూడా దీంట్లో నేను కొన్ని తీసుకున్నాను, మెటల్ కాదు సంథింగ్ ఏదో తీసుకున్నాను. సో అట్లా ఆ సైట్లో మంచి ట్రస్టెడ్ సైట్ అనమాట. సో అలా తీసుకున్నాను, చాలా నచ్చే, చాలా సింపుల్వి తీసుకున్నాను. ఇంతకు ముందు ఎలాంటివి వేసుకుంటా ఉంటాను అలాంటివి తీసుకున్నాను. ఎందుకో తెలీదు మళ్ళీ నాకు అలాంటివి వేసుకోవాలి అనిపించింది. అంటే ఈ మధ్య కొంచెం పెద్ద పెద్దవిగా అలా తీసుకున్నాను, మీతో షేర్ చేశాను కదా లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు. కానీ ఎందుకో అవి తీసేసి ఇవి వేసుకోవాలి అనిపించింది. అందుకే కొంచెం హాట్ షేప్గా ఉందన్నమాట, లైట్గా హాట్ కాదు, వీ షేప్ చిన్నదిగా బాగున్నాయి. కానీ వేసుకున్న తర్వాత కొంచెం బోసిగా అనిపించాయి. ఏమంటే అవి పెద్ద పెద్ద వేసుకొని నిండుగా ఉండింది కదా, అది తీసేసి తీసుకుంటే కొంచెం బోసిగా ఉంది, కానీ అలవాటు అయిపోతుంది అన్నట్టుగా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఈ మంచం ఫస్ట్ మేము ఆ విండో ఉంది కదా మనకి, ఏమంటారు అబ్బా, ఇటు సైడ్ వేరే సైడ్ పెట్టి చూసామన్నమాట ఈ కాట్ని, ఎలా ఉంటుంది, ఫేస్ ఏమైనా కలిసి వస్తుందా అలా అనేసి చూసాము. కానీ ఇరుగ్గా అనిపించింది అనమాట. లేదు ఇదే కరెక్ట్, ఇట్లానే పెట్టుకుందాం అనేసి అనుకున్నాం. ఈ మంచం చూసినప్పుడు అంతా చాలామంది అడుగుతూ ఉంటారు, దాని లింక్ ఇవ్వండి ఆశ, ఎక్కడ చేయించుకున్నారు చెప్పండి అనేసి చాలాసార్లు చెప్పున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఈ ఇల్లు కొన్నప్పుడు చాలామంది అడిగినప్పుడు అప్పుడు అంతా స్టార్టింగ్లో చెప్పున్నాను. మళ్ళీ అడుగుతూనే ఉంటారు, ఎవరికో ఒకరికి మెసేజ్ చేస్తూనే ఉంటారు, కానీ అడుగుతూనే ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అందుకే పెప్పర్ ఫ్రై అనేసి వైట్ ఫీల్డ్లోనే ఆ స్టోర్ ఉండింది, ఆన్లైన్ కూడా ఉంది. కానీ మేము స్టోర్కి వెళ్ళి మా సుదర్శన్ టెడ్డీ ఇద్దరు వెళ్ళి దీన్ని ఆర్డర్ పెట్టేసి వచ్చారనమాట. రెడీమేడ్ అనమాట, ఇది అట్లే ఉండిందంట. వాళ్ళు మార్నింగ్ చెప్పేసి వచ్చేసరికి వాళ్ళు ఈవినింగ్కి తీసుకొచ్చి ఇచ్చేసారు మాకు. మేము జస్ట్ మళ్ళీ చేపించింది అలా ఏం కాదు. సో అట్లా ఇది బంకర్ బెడ్. ఇంకా ఇది 3 కాట్స్ ఉంటాయి, 3 బెడ్స్ ఉంటాయి, వేసుకోవచ్చు అనమాట. పైన మధ్యలో ఇంకా కింద కూడా ఇలా లాగితే కింద కూడా వేసుకోవచ్చు. సో అప్పట్లో మేము తీసుకున్నప్పుడు 33,000 అయిందనమాట. ఇంకా ఈ టేబుల్ ఇక్కడ ఉండింది కదా, సుదర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటా, టెడ్డీ చదువుకుంటూ ఉండింది. సో ఇది తీసుకెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టేద్దాము అనేసి అనుకున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉంది ఒకటి టేబుల్, అది మేము తావర్కర్లో ఉన్నప్పుడు చేపించుకొని ఉన్నాము. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. కింద అన్న వాళ్ళు చేపించి ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా, చాలా బాగుంటుంది క్వాలిటీ అది. కానీ అదేమంటే కొంచెం మొద్దులాగా అనిపిస్తుంది చూసారా, లుక్ ఉండదు, అలా ఉంటుంది. సో దాన్ని ఏమంటే తీసేద్దాము, బయటికి తీసేసి ఇంకా ఇది అక్కడ పెడదాము, బాగుంటుంది, డీసెంట్గా అనిపించింది. అందుకని ఇదేమో దాంట్లో పట్టలేదు. ఇంకా అవన్నీ మళ్ళీ స్క్రూస్ అన్ని తీసేసి మళ్ళీ లోపల పెట్టాలి, బెడ్రూమ్ లోపలికి. దాని తర్వాత మళ్ళీ అసెంబుల్ చేసుకోవాలి దాన్ని అక్కడ. ఇంకా హాల్లో కిచెన్కి ఎదురుగా 2 టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ 2 తీసేసేయాలి ఎప్పటి నుండో అని చెప్తున్నాను కదా. దాంట్లో టీటీ టేబుల్ ఒకటి అనమాట, హ్యాపీకి స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటూ అలా ఉండింది కదా, ఆ టేబుల్ మాత్రం ఫోల్డ్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టున్నాము, దాన్ని బయట పెట్టేసేయాలి అనేసి. ఇంకొకటి ఇక్కడ ఉన్న టేబుల్ ఒకటి, ఇంకొకటి మేము డైనింగ్ టేబుల్ అనుకుని ఐక్యాలో తెచ్చుకొని ఉన్నాము, అది కొంచెం పాడైపోయింది ఆ వుడ్ అంతా, అది కూడా తీసి బయట పెట్టేయాలి. సో ఆ 2 తీద్దామనేసి ఇంకా అక్కడే పెట్టున్నాము. ఇంకా ఇది వచ్చేసి సండే మార్నింగ్ అంటే 4 AM అనమాట. సో అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేసాము అంటే మా టెడ్డీకి 4 AM బిర్యానీ తీసుకెళ్ళాలంట. సో అందుకనేసి పాపం హ్యాపీ అంత పొద్దున లేవడమే ఎక్కువ, వాటిని ఏదో అన్నారు, ఏడ్చుకుంటా ఉండింది. ఇంకా అక్కడ 4 AMకి వెళ్తున్నాము బిర్యానీ తినడానికి. అదే హోస్కోటే బిర్యానీ బెంగళూరులో ఫేమస్ కదా. సో 4 AM అసలు నిద్ర లేకపోయామన్నమాట. నైట్ అంత సర్దుకునేసరికి కొంచెం లేట్ అయింది, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకునేసరికి ఇంకా మళ్ళీ అంత అర్లీగా అలారం పెట్టుకొని మరీ పడుకోంది టెడ్డీ. అది టెడ్డీని లేపిందే నేను, టెడ్డీ 4 అయిందిరా లేస్తావా వెళ్దామా అంటే వాడు వెళ్దామా షక్క అనేసి లేచింది. సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అక్కడికి. ఇంకా హోస్కోటేలో 4 AM బిర్యానీస్ ఉంటాయి, బిర్యానీ హోటల్స్. అవి ఏమంటే మేము ఎక్కువ వెళ్ళేది రాజ్ దమ్ బిర్యానీ అనేసి దానికి వెళ్తుంటాం. ఇంకోటి మనీస్ దమ్ బిర్యానీ అని ఉంటుంది, ఆనందం బిర్యానీ. ఇక్కడ ఏమంటే ఈసారి మేము మనీ దమ్ బిర్యానీకి వెళ్దాము అనేసి వచ్చి లాస్ట్కి ఏమంటే ఆనందం బిర్యానీకి వచ్చాము. అది మా సుదర్శన్ ఆనందం బిర్యానీ అనుకోలేదు, మనీ దమ్ బిర్యానీ అనేసి అనుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ తెచ్చుకున్న తర్వాత ఇలా కూర్చొని కారులోనే తింటున్నప్పుడు అనిపించింది, బాబా అది ఆనందం బిర్యానీ కదా మనీస్ అన్నావు అంటే, ఓ అవును కదా ఇది ఆనందే, మనీకి ఇప్పటివరకు వెళ్ళలేదు మనం, దానికి వెళ్దాం అనుకున్నాను బుజ్జు, అది ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే ఇదే అది అనుకున్నాను అనేసి అన్నాడనమాట. సో అలా ఇలా చేసి అనుకున్న రెస్టారెంట్కి వెళ్ళకుండా నార్మల్ ఇంకొక దానికి వచ్చేసాము. అంటే మనీస్ దమ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ అది పెట్టారంట, దాని తర్వాత ఇది పెట్టారంట ఆనంద్ దమ్ బిర్యానీ.
దాని తర్వాత రాజ్ దమ్ బిర్యానీ పెట్టాను. అంటే 4 AM బిర్యానీస్లో ఫేమస్వి చెప్తున్నాను. ఇంకా మేము 2 బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాం. ఒకటి చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది, మటన్ బిర్యానీస్ అనమాట అవి. ఇంకా అంత తినలేకపోయాము. 2 ప్లేట్స్లో హాఫ్ తిన్నాము, హాఫ్ దీనికి వేసాము. దాని తర్వాత వచ్చేసి ప్యాక్ చేసేసుకున్నాం దాంట్లోనే కబాబ్ అవన్నీ. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళి తిందాంలే. ఇదేమంటే ఇంత అర్లీగా తినడం వల్ల మనకి డైజెస్ట్ అవ్వదు అనేసి మళ్ళీ మా సుదర్శన్ ఏమంటే ఇది కోకోకోలా, థమ్స్అప్ ఒకరికి, స్ప్రైట్ ఒకరికి అన్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా మా హ్యాపీ ప్రాణాలన్నీ ఏమంటే ఆ డాగ్ దగ్గరే ఉంది, అది తింటా ఉందో లేదో చూడాలంట. అది తింటా ఉందో లేదో చూసి మళ్ళీ చెప్పమనింది, అందుకనేసి మళ్ళీ చూస్తూ ఉన్నాడు. ఇంకా మేము బిర్యానీ తినేసి అంటే 4 కన్నాం కదా, 4:30 4:45కి ఇక్కడికి వచ్చాము. అప్పుడు తీసుకొని తినేసి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 6 అవుతా ఉండేది అనమాట టైం. కొంతసేపు అయినా పడుకుందాంరా, మళ్ళీ వాళ్ళు పెయింటింగ్ వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి పడుకున్నాము. యాక్చువల్గా నాకు నాన్ వెజ్ ఏమైనా తినిన తర్వాత పడుకున్నాం అనుకోండి, అంటే అర్లీ మార్నింగ్ అలాంటప్పుడు మెయిన్గా జాతర టైంలో అట్లా జరుగుతూ ఉంటుంది. అలా తిన్నప్పుడు తినేసి పడుకుంటే నాకు డైజెస్ట్ అవ్వదు, హెడేక్గా ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ ఈసారి నిద్ర ఆపుకోలేక పడుకునేసి మళ్ళీ 9కి అలా లేసేసాము. 9:30కి వీళ్ళు వస్తారు కదా, 9కి అలా లేసేసాము అనమాట. కానీ మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉన్నింది. ఎలాగో నాకు హెడేక్గా డైజెస్ట్ కాకుండా అలా ఏం లేదు, మంచిగా ఉన్నింది. సో వీళ్ళు చెప్పిన టైంకి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు పెయింటర్స్ కరెక్ట్ టైంకి రావడం. వాళ్ళు వస్తామని చెప్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఏంది ఇంతసేపు ఇప్పుడు వస్తే ఎట్లా ఇంకెప్పుడు చేస్తారు అన్న టెన్షనే ఉండేది ఇంతకు ముందు ఎప్పుడైనా నేను చూసినప్పుడు. అంటే ఇంటి దగ్గర తిరుపతిలో ఇంటి దగ్గర చేసేటప్పుడు ఉండేదాన్ని కదా, అలాంటప్పుడు అంతా. కానీ వీళ్ళు అలా కాదు, ప్రాపర్ టైంకి వచ్చేస్తారు. పాపం లేట్ అయినా కానీ అంతా వాళ్ళు అనుకున్న వర్క్ చేసేసి మాత్రం వెళ్తున్నారు, టైంకి వెళ్ళిపోకుండా. సో ఈ రోజే అనమాట వాళ్ళకి లాస్ట్ ఇక్కడ పెయింటింగ్ చేయడము. అదేమంటే బాత్రూమ్స్ చేశారు. సో 2 బాల్కనీస్ ఉన్నాయి, దాని తర్వాత యూటిలిటీ ఏరియా ఉంది కదా అది. ఇంకా ఎక్కడైనా టచ్అప్స్ కొంచెం అక్కడక్కడ కొంచెం మేము చూసుంటాం కదా, ఇక్కడ వేయలేదు అన్న కొంచెం ఇక్కడ కొంచెం వేయండి, ఇక్కడ మార్క్ ఉంది, అట్లా అనేటివి కొంచెం మంచిగా చేసి వెళ్తారు. నెక్స్ట్ ఏమంటే ఈ బ్లాక్ కలర్ ఉంది చూసారు డోర్స్కి అంతా, ఆ బ్లాక్ పెయింట్ ఒకటి మళ్ళీ వాళ్ళు వేసేసి వెళ్తారనమాట. సో అంతవరకు ఉంది. సో వాళ్ళైతే రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా పని కూడా స్టార్ట్ చేశారు. నేను ఇంకా టీ పెట్టి ఇచ్చేసాను యాజ్ యూజువల్. ఇంకా నేను టీ పెట్టుకొచ్చుకున్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే నేను బిర్యానీ చేద్దాము, నేను చేసే బిర్యానీ వైట్ చికెన్ పులావ్ కదా, అలాంటి బిర్యానీ చేద్దాము వీళ్ళందరికీ అనేసి అనిపించింది. నార్మల్గా లంచ్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు బయటికి, ఇంకా ఆ రోజు చేద్దాము అని సుదర్శన్ హ్యాపీ ఇద్దరు కలిసి వెళ్ళున్నారు చికెన్ తీసుకురావడానికి. నేను ఈ లోపల జింజర్ గార్లిక్ పేస్ట్ రుబ్బుకొని ఇంకా బియ్యం నానబెట్టుకొని ఇంకా దానికి ఏమేమి కావాలి అవన్నీ కట్ చేసుకొని సో అట్లా ఉన్నాను. యాక్చువల్గా సుదర్శన్ ఏమంటే వైట్ రైస్ చేసి రసం చేసి అదేమో చికెన్ కర్రీ చేద్దాము, తర్వాత పెరుగు పెడదాము, అలా పెడదాం బుజ్జు అనేసి అన్నాడు. అలాంటిది కామన్గా దొరుకుతూనే ఉంటాయి, అందరు తింటూనే ఉంటారు కదా బాబా. బిర్యానీ చేసి పెట్టామంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. మనమంటే ఎక్కువ ఇంట్లో బిర్యానీలు చేసుకుంటా ఎగుటైపోతుంది మనకి, మనం తిని. సో కానీ వాళ్ళు పాపం తినరు కదా బిర్యానీ అనేసి అట్లే అదే పనిగా తీసుకొని అలాంటివి తింటానే ఉంటారు. సో మనం ఇంట్లో బిర్యానీ చేసి పెడితే బాగుంటుంది అనేసి అని చెప్పేసరికి సరే అయితే బిర్యానీ చేయలే అనేసి అన్నాడు. ఇంకా హ్యాపీ ఏమంటే సుదర్శన్తో చికెన్కి వెళ్ళిందిగా వస్తా మ్యాంగోస్ తెచ్చుకుంది. వీడికి మ్యాంగోస్ అంటే ప్రాణం, అసలు వెళ్ళి పచ్చిగా ఉన్నా కానీ తెచ్చుకొని తింటూ ఉంటుంది. మళ్ళీ పాపం ఈ గ్యాప్లో ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందో అప్పుడు మళ్ళీ టెడ్డీ వీడికి ఎగ్జామ్కి చెప్పడము, వీడు చదువుకోవడము. సో అది కూడా జరుగుతూ ఉందన్నమాట. కాకపోతే ఒకటి హ్యాపీ సరిగా మాట వినదు టెడ్డీది, ప్రతి ఒక్కదానికి క్వశ్చన్స్ చేయడం అట్లా. ఇంకా కొంచెం దగ్గరగా ఉండాలి నేను, అప్పుడు గమ్ముగా చదువుకుంటుంది, వింటుంది అనమాట. అందుకనేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాను కొంతసేపు. బిర్యానీ చేసేసాను, ఇంకా 5 minutesలో ఆఫ్ చేసేస్తాను అనమాట దాన్ని. ఇంకా రైతా ఒక పక్క చేసేసాను, దాంతో ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా సుదర్శన్ ఏమంటే కూల్ డ్రింక్స్ కూడా తెప్పిద్దాం అనేసి అన్నాడు అనమాట. అది కూడా తెప్పించాడు, ఆర్డర్ పెట్టున్నాడు. ఇంకా నా బిర్యానీ చెప్పిస్తున్నాను. పులావ్ చికెన్ వైట్ చికెన్ పులావ్. ఏందో నేను పెట్టిన పేరు నేనే మర్చిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. వైట్ చికెన్ పులావ్. ఇంకా వాళ్ళు ఏమంటే మామూలుగా ఏమైనా టీ ఇచ్చినా, ఐస్ క్రీమ్స్ ఇచ్చినా, ఏమైనా తినడానికి ఏమైనా ఇచ్చినా ఇంట్లో అక్కడ బాల్కనీ ఉంది, బెడ్రూమ్ దగ్గర బాల్కనీ, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటూ అలా తింటుంటారు. ఈరోజు ఇక్కడ తినండి అన్నం అని చెప్పేసరికి అక్కడ రెడీ చేసుకుంటున్నారు, క్లీన్ చేసుకుని అక్కడ కూర్చో ఉన్నారు. అక్కడ వద్దన్నా ఇక్కడికి రండి, ఇక్కడ పెట్టున్నాము అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. 2 6 7 తో రీప్లేస్ టెడ్ ఎలా ఉంది? మళ్ళీ 1 స్టార్ట్ అవుతుంది. 1 2 ఓకే ఐ నో 6 7 కానీ సరే 1 6 7 ఇంకా పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. కరెక్ట్
కరెక్ట్గా అనిపించింది. ఇంకా వాళ్ళకి కూడా చాలా నచ్చింది. ఇంకా వాళ్ళు తినేటప్పుడు వీడియో తీస్తే నాకు ఎందుకో బాగా అనిపించలేదు, వద్దు అనిపించి ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా వచ్చేసాను అనమాట. వాళ్ళు అంటే కొంచెం మొహమాటంగా అలా ఉండింది. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి కూర్చునేసాం మేము. వాళ్ళు ఇంకా తినేసి ఇంకా అన్నీ అట్లే పెట్టేసాను. నేను చెప్పాను ప్లేట్స్ ఏం తీయకుండా అట్లే పెట్టేసేయండి అనేసి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒక పేపర్ కవర్ ఒకటి ఉంటుంది బ్యాగ్, అది తెచ్చుకొని ఆ వేస్ట్ అంతా వాళ్ళు వేసేసారు దాంట్లో, ప్లేట్స్ మాత్రం పెట్టేసి ఇంకా వెళ్ళారు. పాపం ఎంత మంచోళ్ళు అనిపించింది వాళ్ళని చూసి. ఇంకా మళ్ళీ అన్ని తీసేసాను అనమాట. చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంటే ఇంకా బాగా అనిపించుంటుందేమో వాళ్ళకి, కానీ నేను ఇంకా పలావ్ చేసేసాను, టైం అయిపోతుంది అంతే. ఇంకా సుదర్శన్ కూడా టైం లేదు, సుదర్శన్ కొంచెం టీటీకి అనేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ చికెన్ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అందుకనేసి ఇంకా నేనే చేసేసాను ఆ రోజు. ఇంకా మీకు ఎవరైనా ఇలా అలవాటు ఉందా బిర్యానీ తినడంలో, లేకపోతే సాంబార్తో ఏదైనా కర్రీ రైస్ ఏదైనా అన్నంతో అలా తినేటప్పుడు మ్యాంగో తినడము? పెరుగన్నంతో తింటుంటారు చాలామంది, అది కామన్. అంటే బనానా తింటారు, మ్యాంగో తింటారు పెరుగన్నంతో అలా. కానీ ఇట్లా సాంబార్ రైస్తో లేకపోతే ఇలా బిర్యానీతో నేనే ఫస్ట్ టైం తినడం ఇది. కానీ నాకేం డిఫరెన్స్ అనిపించింది, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. మా సుదర్శన్ వీళ్ళు ఎవరు తినారనమాట అట్లా. సో అందుకే జస్ట్ తింటా ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఎంత బాగుంటుంది తెలుసా, మీరు తినరా అని చెప్పాం. ఇంకొకటి ఏమంటే నేను తినడం వేరేగా తింటాను, ఇక వీళ్ళు ముగ్గురు చూడండి ఎలా తింటున్నారు. ఆహా, నాకు స్కిన్ తినడం ఇష్టం లేదు అప్పి. నా టేస్ట్ అంతా మారిపోతుంది అది స్కిన్తో తింటే. సో అలా చాలామంది స్కిన్తో తినేస్తూ ఉంటారు. నేను అలా స్కిన్ తినని, నాకు ఇష్టం ఉండదు, వగరుగా అనిపించేస్తుంది, నాకు ఆ స్వీట్నెస్ అంతా తగ్గిపోతుంది అనిపిస్తుంది. ఇంకా మధ్యలో సీడ్ అయితే నేనే తింటాను, నాకు చాలా ఇష్టము. ఇంకా స్వీట్గా ఉందంటే యాపిక్ కూడా ఇస్తూ ఉంటాను తినమని. నేను ఆర్డర్ చేస్తాను, వచ్చి తినండి అన్న. నువ్వు ఎందుకు తెచ్చేసావు బాబా? బ్లాక్ కరెంట్ బాగుంటుంది. బ్లాక్ కరెంట్ చేస్తావా వాళ్ళకి? బ్లాక్ కరెంట్ వాళ్ళు తినరు. బటర్ స్కాచ్ చేస్తా. మరి వాళ్ళు తెలిసిన ఫ్లేవర్స్ చెయ్యండి, అందరూ అన్ని తినరు. ఉంటుంది కదరా బటర్, బ్లాక్ కరెంట్, పర్పుల్ బాగుంటుంది. బాబా నువ్వు చేయక. నేను నిన్న తీసుకురాదు. నాకు కుల్ఫీ నాన్న. బాబాకి ఏం చేయకండి రా, ఆల్రెడీ కోల్డ్గా ఉంది. ఓకే, లోపల బాగుంటుందా? పుల్లగా ఉండకూడదు. ఇంకా ఇక్కడ బాల్కనీలో, హాల్లో నుండి కనిపించే బాల్కనీలో ఏమంటే లాన్ వేసి ఉంటాం కదా కింద, సో అదైతే ఫైనల్లీ తీసేస్తున్నాము. అది పాడైపోయి ఉంది, అంటే పాడవలేదు, మంచిగానే ఉంది, కానీ పాతదిగా అయిపోయింది, కొంచెం కలర్ షేడ్ కూడా అయిపోయింది. చాలా డేస్ అయిపోయింది కదా, ఇయర్స్ అయిపోయింది తీసుకొని. ఈ స్టార్టింగ్లో వచ్చినప్పుడు వేసినప్పుడే ఇంకా మళ్ళీ అది చేంజ్ చేయలేదు, అందుకనేసి ఇంకా తీసేసి కొత్తదిగా వేద్దాంలే అన్నట్టుగా తీపిచ్చేస్తున్నాం అనమాట. అది కూడా ఇక్కడ ఇంతలో ఏమంటే వీళ్ళ ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి, 3 కోన్ ఐస్ క్రీమ్స్. వీళ్ళకైతే రోజుకి ఒక ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేశారు. కుల్ఫీలు ఒకరోజు ఇంకొక ఏదో ఐస్ క్రీమ్స్, ఒకరోజు వేరేటివి. ఇంకా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో నుండి ఉన్న బాల్కనీ. ఈ బాల్కనీలో ఇవి పీజియన్స్ ఉంటాయి కదా, అవంతా అక్కడ షిట్ చేసేస్తాయి అన్నమాట, గలీజ్ చేస్తాయి. అందుకని ఆ పైన అట్లా అదేమంటారు దాన్ని, షీట్ లాగా వేయించున్నాము. ఆ షీట్ ఏమంటే ఎంత గలీజ్ అయిపోయిందంటే, అంత షీట్ పడి అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కింద నుండి ఇలా పైన చూసామంటే గలీజ్ అయిపోతుంది. అందుకనేసి అది అట్లా ఉందనేసి సుదర్శన్ వేరే కలర్ ఏదైనా వేపిద్దామంటే ఇంకా అది ఒక రకమైన క్రీమ్ కలర్ అది వేయించారు. అది వేస్తే ఆల్మోస్ట్ కనిపించట్లేదు, కానీ కనిపిస్తూ ఉంది, కాకపోతే నైట్ బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఆ కలర్ వేపిషన్ వల్ల. ఇంకా ఇక్కడ నా నోస్ ఎందుకు క్లోజ్ చేసుకోవాలన్నానంటే, ఇదిగో ఈ పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే, ఈ డోర్కి పెయింట్ వేస్తున్నారు చూసారా, బ్లాక్ కలర్ పెయింట్, ఆ పెయింట్ ఎప్పుడు ఓపెన్ చేసి వేయడం స్టార్ట్ చేశారో అప్పుడు నుండి స్టార్ట్ అయింది నాకు అలర్జీ. నాకు ఏదోగా అయిపోతున్నట్టు ఉందే అనిపించి ఇంకా ముందు ఎందుకంటే మంచిది అనేసి నోస్ క్లోజ్ చేసుకొని అలా గమ్ముగా ఒక దగ్గర పడుకొని ఉన్నాను. నార్మల్ ఇలా హౌస్ అంతా వాల్స్కి ఇట్లా పెయింట్ చేసినప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాలేదు, అసలు పెయింట్ వేసినట్టు కూడా అనిపించలేదు, ఆ స్మెల్ కూడా అలా లేదు. కాకపోతే డస్ట్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం అలర్జీగా ఉండింది. ఎప్పుడు ఈ పెయింట్ వేయడం స్టార్ట్ చేశారో అప్పుడు స్టార్ట్ అయింది. ఓహో, ఈ డోర్స్కి వీటికి వేస్తారు చూసారు, ఆ పెయింట్ నాకు పడదు అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టాను, ఇంకా అంతే, ఈ టీ తాగేసి వీళ్ళు ఇంకా బయలుదేరిపోతారు. వీళ్ళ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ డోర్స్ కానీ పెయింట్ చేస్తున్నాం కదా, జాగ్రత్త, అది తగులుకుంటుంది, కొంచెం సేపట్లో డ్రై అయిపోతుంది అని చెప్తున్నారు. ఇంకోటి ఏమంటే, ఈ పెయింట్ అంతా మామూలుగా హౌస్లో పెయింట్ వేసేస్తారు కదా, అంతా 1 వీక్ వరకు జాగ్రత్తగా ఉండండి పిల్లలతో, ఎక్కడ టచ్
చేయనివ్వకండి అట్లా. దాని తర్వాత మీరు ఏమైనా గీసినా ఏమైనా చేసుకున్నా జస్ట్ అలా వాష్ చేస్తే బాగా అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ 1 వీక్ వరకు అయితే మాత్రం ఆ డస్ట్, దుమ్ము, ఇంకేదైనా ఉంటుంది కదా బూజు లాంటిది, అవన్నీ అతుక్కోకుండా చూసుకోండి అని చెప్పారనమాట. ఇంకా మా సంగీత ఇలాంటప్పుడు నాకు హ్యాండ్ ఇస్తుంది, తనకి కూడా హెల్త్ బాగాలేదంట. సరే అనేసి ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ వాష్ చేసుకునేసి పెట్టేసుకుంటున్నాను ఆ రోజే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యాపీకి ఎగ్జామ్, అంటే మండే రోజు అనమాట ఎగ్జామ్ ఉంది. వాడు నిజంగా అసలు పాపం లేలేడేమో పొద్దున్నే అనేసి అనుకున్నా, కానీ లేచి చదువుకుంటా ఉంది. ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా నా వర్క్స్ అన్నీ చేసేసుకొని నేను కూడా టీ పెట్టేసుకొని వచ్చేస్తాను హ్యాపీ నీ దగ్గరికి ఉండు అనేసి అన్న. ఇంకా వాడికి బాక్స్కి ఇంకా హాఫ్ డే స్కూల్ ఉంటుంది, ఎగ్జామ్ అంటే ఓన్లీ స్నాక్స్ తీసుకెళ్తుంది, అందుకని ఫ్రూట్స్ అన్నీ పంపిద్దాము పెట్టేసి అనేసి బాక్స్లో ఫ్రూట్స్ ఆర్డర్ చేశాను, వాడికి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసేద్దాము, సేమియా ఉప్మా చేసుకొచ్చాలో లేకపోయింది, వాడికి ఇష్టం సేమియా ఉప్మా, అది చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. ఇంకా టీ పెట్టేసుకొని వచ్చాను వీడి దగ్గర, వీడి పక్కన కూర్చుంటాను. అప్పుడు ఏమంటే టెడ్డీ ఎగ్జామ్, అప్పుడు టెడ్డీ లేచి చదువుకుంటున్నప్పుడు వాడి పక్కన కూర్చొని ఉండేదాన్ని, టీ తాగుతూ వాడు చదువుకుంటా ఉంటే కొంచెం కంపెనీ ఇచ్చి. సో ఇప్పుడు ఏమంటే అదే గుర్తుకొస్తూ ఉంది, ఒరే హ్యాపీ ఇప్పుడు నీ పక్కన కూర్చొని ఉన్నాను నన్ను చదువుకుంటా ఉంటే అని చెప్పాను. సో ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను ఇవన్నీ. అదే పనిగా అన్ని ఫ్రూట్స్ తెప్పించి అన్ని బాక్స్లో పెడితే వాడికి ఫ్రూట్స్ అన్నీ వద్దంట, ఓన్లీ మ్యాంగో పెట్టమ్మా చాలు అనింది. మ్యాంగో గలీజ్ చేసుకుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత తిందులే, ఇవన్నీ పెట్టేస్తాను ఇప్పటికి అని చెప్పేసరికి సరే అనింది అనమాట. హ్యాపీని రెడీ చేసేస్తాను. ఈ మధ్య హ్యాపీయే స్నానం చేసుకుని వచ్చేస్తా ఉంది, హ్యాపీయే డ్రెస్ వేసుకుంటుంది, ఆ బటన్స్ మాత్రం నన్ను వేయమంటుంది, ఆ టై ఒకటి నన్ను వేయమంటుంది, టై బెల్ట్ అంతా రెడీ అయిపోతుంది. హెయిర్ కూడా నేనే దూకునేస్తానమ్మా అంటే సరిగా దూకోదు అనేసి మళ్ళీ నేను వెళ్ళి దూవుతాను. క్రీమ్ కూడా అక్కడక్కడ పూసుకుంటుంది అనమాట, వాడికి నోస్కి తగలకూడదు, ఐస్కి తగలకూడదు, అలా పూసుకుంటుంది, అలా డ్రైగా ఉంటుందో అని నేను అంతా అప్లై చేస్తాను కదా, వాడికి నచ్చదు. కొంతసేపటికి ఆరిపోతుందమ్మా అనేసి ఇంకా అప్పటికి కొంచెం మంచిగా పూస్తాను, వాడు కొంచెం విసుక్కుంటా ఉంటే కూడా. సరే అనేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇంట్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని నిన్ననే బకెట్లో అంతా వాటర్లో కొంచెం షాంపూ వేసి నానబెట్టున్నాను అన్నమాట. ఇటీ నేను తీస్తాను డ్రెస్ ప్రాపర్గా. విన్నారుగా ఎగ్జామ్ అయితే భలే రాసిందంట హ్యాపీ. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే బీన్స్ కర్రీ చేశారు, చాలా రోజుల తర్వాత ఎందుకో ఈ కర్రీ చేయాలనిపించి, కోడూరు స్టైల్ అనమాట, మోహన చేస్తూ ఉంటుంది అలా టైప్, శనక్కాయ పప్పులు అలా వేసి చేస్తుంది అనమాట. సో అది వేసి చేశాను, అన్నం చేశాను. ఇంకా మళ్ళీ వీడికి రాగానే తింటుంది, ఈ ఫ్రూట్స్ కావాలంటుంది, అందుకనేసి అదేమంటే సాల్ట్ వాటర్లో కొంచెం నానబెట్టి మళ్ళీ కడిగేస్తాను, అప్పుడు ఇస్తాను అనమాట. ఇంకా ఈ యూటిలిటీ ఏరియా అయితే నీట్గా అయిపోయింది, దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా ఏం పెట్టకూడదు అనేసి అనుకుంటూ అలా చూసుకుంటూ మీకు చూపించాను. ఇంకా పన్నీర్ గుర్తుందా, పన్నీర్ చేశాను కదా నేను, హోమ్ మేడ్ పన్నీర్. సో దాంతో ఫ్రిడ్జ్లోనే ఉండింది, ఇంతలో ఈ పెయింటింగ్ స్టార్ట్ చేశారుగా. ఇంకా కర్రీ చేద్దాం తీస్తే అది పన్నీర్ బటర్ మసాలా చేయాలనుకుంటే అది పన్నీర్ బుజ్జీ అయిపోయింది అనమాట, ఎగ్ బుజ్జీ లాగా. ఆ పన్నీర్ నిలవలేదు, అది పీసెస్ లాగా కరెక్ట్గా రాలేదు. నెక్స్ట్ టైం బాగా చూపిస్తాను మీకు ఎప్పుడైనా. ఈసారి మాత్రం నేను జస్ట్ అది ఏమంటే మిల్క్ ఇరిగిపోయగానే తీసేసాను, నేను వెనిగర్ వేసాను, లెమన్ జ్యూస్ వేసాను, కొంతసేపు ఉడికిచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇదేమంటే PS5కి కవర్ ఫైనల్లీ ఆర్డర్ చేశాను, అది వచ్చింది. ఇంకా రెడీ ఏమంటే ఇదంతా తుడిచేసి నీట్గా మళ్ళీ దాన్ని కవర్ పెడతా ఉంది. ఆ కవర్ వేస్తే కొంచెం దుమ్ము రాకుండా, దాని లోపల దుమ్ము పోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ డస్ట్ ఎక్కువ వస్తుంది కదా, చెప్తానే ఉంటాను. సుదర్శన్కి ఎన్నిసార్లు చెప్పాను, బాబా PS5 ఆర్డర్ చేసావు కదా దాంతోపాటే కవర్ ఆర్డర్ చేయి బాబా అనేసి. అప్పుడు కూడా నాతో కామెంట్స్లో కూడా చాలామంది షేర్ చేశారు, కవర్ వేసేసుకోండి ఆశ, లేకపోతే పాడైపోతుంది, ఆ ఎక్స్పీరియన్స్ మేము చేసాం మీకు చెప్తున్నాము అనేసి. అదే నేను సుదర్శన్కి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. సరే ఫైనల్లీ నేనే ఆర్డర్ చేశాను. ఇంకా మ్యాట్స్ కూడా ఆర్డర్ చేశాను, డోర్ మ్యాట్స్ అనమాట, బాత్రూమ్స్ దగ్గర అట్లా. సో చాలా బాగుంది క్వాలిటీ. ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా అయిపోయి దాని తర్వాత వేద్దాం అనేసి తీసుకొని పెట్టున్నాను. ఇంకా ఈ ఎగ్ ప్లాంట్ది ఎన్ని రోజుల నుండి ఒక రెసిపీ చాలా ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడ చూసినా అదే ఉండింది. అది ఎప్పుడో నుండే ఉందిలేండి, ఇప్పుడు కాదు. సో అది చేద్దాం అనిపిస్తూ ఉండింది. మళ్ళీ ఎందుకో నేను ఆర్డర్ చేస్తూ ఉంటే ఈరోజు కొన్ని జెప్టోలో ఈ ఎగ్ ప్లాంట్ కనిపించింది, సరే అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఆ కర్రీ చేసేద్దాము, సింపుల్గా అయిపోతుంది అనేసి. సేమ్ చాలా ఈజీగా అయిపోయింది. యాక్చువల్గా అంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అన్నట్టుగా రెసిపీ అంతా ఏం షేర్ చేయలేదు, మీరు చూస్తూనే ఉంటారు, మీకు తెలిసిందే కదా అన్నట్టుగా. ఇంకా అన్నం పెట్టుకొని 1 స్లైస్ పెట్టుకున్నాను అంతే. అది ఎట్లా ఉందంటే ఫిష్ ఫ్రై లాగా కనిపిస్తూ ఉంది కదా, భలే నేను టేస్టీగా చాలా బాగుంది. నేనైతే కంప్లీట్గా అదొక్క అన్నంతో తినేసాను అనమాట. ఇంకా రెడీ హ్యాపీ కోసం పెట్టాను. దాంతో వాళ్ళకి ఆమ్లెట్ వేసి ఇచ్చాను, ఆమ్లెట్ కావాలి అంటే. ఇంకా నేను మాత్రం ఉట్టిగా తినేసాను వేడిగా, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బాల్కనీ అంతా మళ్ళీ ఆ ప్లాంట్స్ అన్ని అటు సైడ్ బయట పెట్టున్నాం అనమాట, అవన్నీ తెచ్చి మళ్ళీ ఇక్కడ బాల్కనీలో పెట్టేశాను. ఇంకా అది ఉంది బాల్కనీ హ్యాంగింగ్ బెల్స్, నాకు శిరీష ఇచ్చింది గిఫ్ట్గా, చాలా బాగుంటుంది తెలుసా.
అట్లా ఏదైనా గాలి వచ్చిందంటే భలే సౌండ్ వస్తుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు ఉప్మా చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక స్టోరేజ్ బాక్స్ ఒకటి ఉంది, మీకు ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు, వైట్ది ఉండింది. అదేమని దాని లిడ్ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది, ఆ పీర కొట్టేసి ఉండింది. కానీ అది పడేయాలనిపించలేదు. 2 ఇయర్స్ నుండి వాడుతున్నాను, 2-3 ఇయర్స్ నుండి వాడుతున్నాను ఇదే నేను. చాలా బాగుంటుంది క్వాలిటీ, మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. ఇంకా చిన్నపిల్లల దగ్గర చేసామంటే అట్లే అవుతాయి. ఇంకా అది అట్లా అయిందనేది మళ్ళీ వెంటనే అంటే అది మళ్ళీ అతికించడానికి అట్లా ఫిట్ చేయడానికి ఏం లేదనమాట, ఇంకా అంత వేస్ట్ అది. కాకపోతే పెట్టుకోవచ్చు కొన్ని రోజులు అట్లా, కానీ ప్రతిసారి తీసి పక్కన పెట్టి మళ్ళీ అలా పెడుతూ అలా ఉండాలి. ఎప్పుడో ఒకసారి కొనుక్కుందాంలే, ఆఫర్స్ ఉంటాయి కదా అనిపించి ఉంటా ఉన్నాను. ఈ లోపల ఇంకా ఇదే టైం ఇది మార్చేద్దాం అనేసి ఆ వైట్ తీసి మళ్ళీ వైట్దే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా, కానీ బ్లాక్ ట్రై చేద్దాం కదా అనేసి అనుకుని బ్లాక్ ట్రై చేశాను అనమాట. బ్లాక్ అయితే చాలా నచ్చింది, వైట్ కూడా బాగుంది. కాకపోతే నాకు వైట్లో అన్నీ కనిపించేస్తాయి బయట, ఈ బ్లాక్ దాంట్లో కనిపించావు, ఇది బ్లాక్ ఇది చాలా బాగుంది అనిపించింది అనమాట. ఇంకా ఈ స్టోరేజ్ బాక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ దగ్గర పెట్టుకోవడానికి అట్లా అన్నట్టుగా మీతో కూడా షేర్ చేద్దాం. ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక సైడ్ ఏమంటే ఇలా రొటేట్ చేసుకునేది ఒకటి ఉంటుంది, అదేమంటే డస్ట్ ప్రూఫ్ కాదు, అంత డస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది, అది కూడా మార్చేయాలి. ఇలాంటిది ఒకటి తీసుకోవాలి, కానీ సేమ్ కాకుండా వేరే తీసుకుందాం, వేరే టైప్ అనేసి అనుకున్నా. లిప్స్టిక్స్ అలాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చు దాంట్లో, ఇలా బయట కాకుండా అనుకుని ఇది ఆర్డర్ చేశా. యాక్చువల్గా ఇది అంతగా లుక్ లేదు, అంత నాకు నచ్చలేదు అంతగా, కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంది, అన్నీ సరిపోతాయి. కానీ అది తీసుకోకుండా ఇంకా దాన్ని రిటర్న్ పెట్టేశాను అనమాట. అది రొటేట్ చేస్తూ ఉన్నాం కదా, అదే పెట్టుకుందాంలే అనుకున్నాం. ఇంకా ఇక్కడ అయితే టైం 12 అవుతా ఉంది, వీళ్ళు పడుకోకుండా ఐస్ క్రీమ్, ఇది ఒక కునాఫా ఐస్ క్రీమ్ లాగా ఉంది. ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేస్తాను. ఐస్ క్రీమ్ లాగా లేదు, అదేదో ఏమంటారు దీన్ని, చాకోస్ ఉన్నాయి, చాక్లెట్ ఉంది, అది కునాఫా ఉంది, కునాఫా సేమియా ఉన్నాయి కదా అవి ఉన్నాయి. బాగాలే ఉంది, క్రీమీగా చాలా బాగుంది. ఓన్లీ 1 బైట్ తినండ్రా చాలు, పడుకోండి అని చెప్తున్నాము. నెక్స్ట్ టైం మళ్ళీ హ్యాపీకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. వాడికి కనుక ఇప్పుడు కోల్డ్ అయిందంటే వాడికి ఆల్రెడీ కోల్డ్ ఉంటుంది, అలర్జీగా ఉంటుంది, వాడికి అలవాటే. అయినా కానీ తినదురా అని చెప్తా ఉన్నాను. ఎక్కువ అయిపోయిందంటే మరి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇంకేం లేదు అసలు. ఇంకా వీడికి ఆ రోజు SST ఎగ్జామ్, పొద్దునే లేసి మళ్ళీ చదువుకుంటా ఉంది. ఆ రోజు పడుకునేసరికి 1 అయిపోయింది, అయినా మళ్ళీ మార్నింగ్ లేసి చదువుకుంటా ఉంది. ఎంత గ్రేట్ అనిపించింది నాకు నిజంగా అసలు. ఏమంటే కొన్ని టెడ్డీ హ్యాబిట్స్ అనమాట, రీసెంట్ హ్యాబిట్స్, కాపీ చేసిన హ్యాబిట్స్, ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అమ్మయ్య అనిపించింది. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చేసుకొని బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తూ ఉంటే ఎంత కోపం వస్తుందో. దాంట్లో ఒక్క గుడ్ హ్యాబిట్ చిన్నదైనా చేసేసింది అనుకోండి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మర్చిపోతాను నేను. ఆ గుడ్ హ్యాబిట్ ఒక్కటే గుర్తుండి వాడికి మెచ్చుకుంటానే ఉంటాను అసలు. ఇంకా ఈరోజు మళ్ళీ వాడే రెడీ అయిపోయింది, నేను దూకుతాను రా అని చెప్తే వినలేదు, వాడు దూకున్నాడు. చూసారా, వాడు దూకుంటే అట్లా ఉంటుంది అంట హెయిర్ స్టైల్. ఏదో దూకునేసింది, ఇంకా వెళ్తా ఉంది. ఇంకా ఆ రోజు సుదర్శన్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా హ్యాపీని వదిలేసి ఇంకా మళ్ళీ సుదర్శన్ కూడా వెళ్ళిపోతాడు ఆఫీస్కి. ఇంకా వీడికి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాను, ఒకటి చెప్తాను, నీకు వచ్చింది రాయిరా, రాకపోతే వదిలేయి, లేదా మ్యామ్ని అడుగు, డౌట్ వస్తే ఏదైనా. ఫ్రెండ్స్ని మాత్రం అడగద్దు, కాపీ చేయొద్దు, ఎవరికి ఏం చూపించద్దు, మాట్లాడకుండా నీట్గా రాసుకొని రారా అనేసి చెప్తా ఉంటాను. అలా చెప్తాను అనేసి, అమ్మ డీ కాక మాత్రం అలా చెప్పవే అనేసి అంటుంది నాతో. ఇంకా ఆ రోజు ఏమంటే నేను అమెజాన్లో కర్టన్స్ ఆర్డర్ చేశాను. ఫైనల్లీ కర్టన్స్ మారుద్దాము హాల్లోకి అన్నట్టుగా ఫస్ట్ అయితే హాల్లోకి బుక్ చేశాను. అది గ్రే కలర్ కర్టన్స్ కదా, ఇది కొంచెం ఐవోరీ కలర్, చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే నేను 8 ఫీట్ది తెప్పించాను, అది చాలా హైట్ ఎక్కువ ఉందన్నమాట. ఫోల్డ్ చేసాను, కుట్టించేసుకుందాంలే అనేసి అనుకున్నాము. అందుకని ఈ కలర్ చూస్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది వేస్తే, కానీ 8 ఫీట్ ఉంది కదా, 7 ఫీట్ ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము రిటర్న్ పెట్టేసి అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రూమ్లో కూడా సేమే తెప్పించుకుందాం కదా అనేసి అనిపించింది ఈ కలర్ వచ్చిన తర్వాత. ఇంకా వేసి చూడలేదు, మళ్ళీ మీకు చెప్తాను దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే పూజకి రేపు ఉగాది అనమాట, ఉగాదికి ముందు రోజు. ఇంకా ఆ రోజు నేను రేపు పూజకి ఏమేమి కావాలి అవన్నీ తెప్పించేసాను. ఎందుకంటే ఉగాది రోజు మళ్ళీ కాస్ట్లీ ఉంటుంది, కొన్ని ఐటమ్స్ నాకు కావాల్సినవి దొరకవు, అందుకనేసి ఇంకా ముందు రోజు అని తెప్పించేసుకున్నాను. ఇంకా ఇవేమంటే టెడ్డీ కూడా ఈ గ్యాప్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాళ్ళ కబోర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంది నీట్గా. వాడి బొమ్మలు ఉన్నాయి కొన్ని చిన్నప్పుడువి అట్లాంటివన్నీ, సో అవన్నీ తీసి ఇదిగో ఈ బ్యాగ్లో పెట్టేసింది అనమాట. ఇంకా అవన్నీ ఇంకా సంగీతకి ఇచ్చేద్దాంలే, వాళ్ళ బాబు ఉంటాడు కదా ఆడుకుంటాడు అన్నట్టుగా అది పెట్టాను. సో అక్కడ పెట్టుంటే ఇంకా మీతో కూడా షేర్ చేయాలనిపించి అక్కడ పెట్టాను అనమాట, చూపిస్తున్నాను. ఇంకా దేవుడు హాల్లో ఈ 2 టేబుల్స్ ఇట్లా ఉండాలి అనేసి ఏమైనా రాసి పెట్టేశాడో ఏమో అర్థం కావట్లేదు. ఒక టేబుల్ పోతే ఇంకొక టేబుల్ వచ్చి జాయిన్ అవుతా ఉంది. ఎగ్జామ్ అయిపోయినాక క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి చూపిస్తుంది రెడీకి. నాకు చూపించినప్పుడు వీటి క్వశ్చన్ పేపర్ చూసారు ఎలా ఉందో,
టెడీ క్వశ్చన్ పేపర్ మీద ఏమంటే ఒక్క డాట్ కూడా పెట్టదు, నీట్గా అది ఎట్లుందో వాళ్ళు ఎట్లా ఇచ్చారో అట్లే తీసుకొచ్చిస్తుంది, చూపిస్తుంది. వీడి క్వశ్చన్ పేపర్ ఏమంటే దాంట్లో బొమ్మలు రాస్తుంది, ఏదేదో గీసి పెట్టుంది, ఎంత ఆపోజిట్ కదా వీడు అసలు అనేసి అనిపించింది. అసలు అయినా దాని మీద ఎందుకు రాయాల్సి వచ్చుద్దు అంటే నాకు ఎగ్జామ్ అయిపోయిందమ్మా, హాఫ్ అన్ అవర్ బిఫోరే ఎగ్జామ్ అయిపోయింది, ఏం చేయాలో తెలియక దాంట్లో రాసుకుందంట. సో అది చెప్తా ఉన్నింది. ఇంకా ఆ ముందు రోజు ఏమంటే మళ్ళీ నేను పెరుగుకి వేశాను, సెమీర్ వేశాను. సేమ్ ముందు ఎలా వచ్చిందో అలాగే వచ్చింది, గట్టిగా పెరుగు చాలా బాగుండింది. కాకపోతే అప్పుడు 3 ప్యాకెట్స్ వేసాం కదా, ఈసారి ఏమంటే 2 ప్యాకెట్స్ వేసుకున్నాను అంతే. చూసారు ఎంత గట్టిగా ఎంత బాగా వచ్చిందో, నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా పెరుగు నేనే సెమీర్ వేసుకొని తోడు పెట్టుకోవాలి, బయట కొనుక్కోకూడదు. ఇంకా ఒక టేబుల్ మీద మాత్రం కొంచెం క్లీన్ చేసి ఇంకొక టేబుల్ మీద అన్ని పెట్టేసి రేపటికి కావాల్సినవి అని తెప్పించుకున్నాను కదా, పండగకి కావాల్సినవన్నీ దీని మీద అలా ప్లేస్ చేసి పెట్టుకున్నాను. ఏమైనా మిస్ అయిందా, ఏమైనా తెప్పించుకోలేదా, అది మళ్ళీ ఆర్డర్ చేసుకుందాము అన్నట్టుగా నేను చూసుకుంటున్నాను అనమాట. సో మల్లెపూలు పెట్టుకోవాలి అనిపించింది జస్ట్ తల్లో అని తెప్పించుకుంటే ఎన్ని తెలుసా, అది 4 వచ్చాయి, మీరు చూసే ఉంటారు, ఒకసారి చూడండి. దాంట్లో అదే 35 రూపీసో 40 రూపీసో అనుకుంటాను, అంత కొద్దిగా వచ్చాయి. అది నేను అల్లుకుందాంలే అనుకుని కూడా మరీ విడిగా ఉన్నా కానీ తెప్పించుకున్నాను రోజు. మరి ఎందుకు అలా వచ్చాయో తెలియలేదు, సరే అనేది పోనీలే అనేసి ఇంకా మళ్ళీ తెప్పించుకోలేదు. ఇంకోటి ఏమంటే ఇంకా ఆ రోజు మధ్యాహ్నము పూజ గది అంతా క్లీన్ చేసుకుందాం అనేసి అనుకున్నా. ఇదంతా అదేమంటే కొన్ని మంత్స్ నుండి అనుకుంటున్నాను, కిందంతా గందరగోళంగా ఉంది, అవంతా వేస్ట్ అన్నీ తీసేసి అంటే వేస్ట్ అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు బ్యాంగిల్స్ అంటూ కొన్ని ఏమంటారు పసుపు తాడులు, పసుపు కుంకుమవి, ఇంకా కొన్ని ఒక్కలు ఏదేదో ఉంటాయన్నమాట. అవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి, అవన్నీ అక్కడ దాంట్లోనే పెడుతుంటాను. ఇంకా తర్వాత ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో కొన్ని తీసుకుంటూ ఉంటాం కదా, గుర్తుగా తెచ్చుకుంటాము. సో అట్లాంటి పసుపు డబ్బా అనేసి కుంకుమ డబ్బాలు అవన్నీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి కొన్ని. సో అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవంతా క్లీన్ చేద్దాము అనేసి కొన్ని మంత్స్ నుండి అనుకుంటూ లాస్ట్కి ఈరోజు కుదిరింది. ఇంకా పూజ గది అంతా నీట్గా క్లీన్ చేసేద్దాం అనేసి దేవుడి పటాలు, ఇంకా దేవుడి పూజ దీపాలు అవన్నీ నానబెట్టేశాను, కొంతసేపు అవన్నీ కడిగేస్తాను. దాని తర్వాత ఏమంటే ఇక్కడ పూజ గది లోపల అంతా మామూలుగా డస్ట్ చేసేసి దాని తర్వాత తడిగుడ్డతో అంతా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా ఇప్పుడు అన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకుందాం ఈరోజే అనేసి అనుకున్నాను. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఈసారి ఉగాదికి తిరుపతికి వెళ్ళట్లేదు. ఫస్ట్ రీజన్ ఏమంటే ఇదిగో పెయింట్ చేశారా హౌస్ అంతా, ఎక్కడంటే అక్కడ గందరగోళంగా వస్తువులన్నీ ఎక్కడవక్కడవే ఉన్నాయి, అవి సర్దుకుంటా ఉన్నాం, సగంలో ఉన్నాము. ఇప్పుడు కనుక ఊరికి వెళ్ళేసి వచ్చామంటే మళ్ళీ అవి అట్లే ఉంటాయి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ రెస్ట్ ఉంటుంది, ఏదో ఒక టైర్డ్ అయిపోతాము, మళ్ళీ సర్దుకోవడానికి అవ్వద్దు అనేది ఒకటి అనుకున్నాము. ఇంకొకటి ఏమంటే హ్యాపీకి ఎలాగో ఎగ్జామ్ ఉంది, వాడికి హిందీ ఎగ్జామ్ అనమాట మండే రోజు. ఇంకా వాడు హిందీ చాలా పూర్ హిందీలో, ఇంకా వాడు చదవడు. ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇంకా చదవద్దు, అక్కడికి వెళ్ళామంటే ఇంకా ఆంటీ వాళ్ళు ఉంది కదా, హాలిడేస్ ఉన్నాయి కదా, రేపు వెళ్ళండి అనేసి అంటారు. సో సాటర్డేనో సండేనో రావాల్సి వచ్చుద్ది, అందుకని ఇంకా వాడు చదవడు అనేసి అదొకటి అనమాట. సో అందుకని ఫైనల్గా అయితే వెళ్ళకపోయేసరికి ఇంకా నేను ఉగాది అంత బాగా ఏం సెలబ్రేట్ చేసుకోము, నార్మల్గా దీపం పెట్టుకుంటాం, అక్కడైనా కొంచెం రెడీ అవుతాం అంతే, జస్ట్ రెడీ అయ్యి అంతే, కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలి అలా అంతా ఏం లేదు, నార్మల్గా రెడీ అవుతాము, పూజ చేసేసుకుంటూ ఉంటాము అంతే. అక్కడ ఉగాది పచ్చడి అయితే మ్యాండేటరీ, ఉగాది పచ్చడి చేసేది అందరికి ఇస్తాను, ఆ టేస్ట్ ఎలా ఉంది అలా అనేసి అడుగుతాను, అది నాకు చాలా ఇష్టము. అంటే అన్నీ కలిపి చేస్తాం కదా, ఎవరికి ఏ టేస్ట్ వచ్చిందని అడిగేదాన్ని. సో అది చాలా మిస్ అవుతాను అనిపిస్తానే ఆ దేవుడికి అన్ని సర్దుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా సుదర్శన్ వచ్చిన తర్వాత ఏమంటే అక్కడ నేను ఫస్ట్ టైం సిల్వర్ పేపర్ ఒకటి వాల్ పేపర్ ఉంటుంది కదా, స్టిక్కర్ ఉంటుంది దానికి వెనకాల, సో అది తెప్పించి వేసున్నాను, అది తీసేసాను అది కూడా. సో ఇంకా కొంచెం ఉంటే సుదర్శన్ వచ్చిన తర్వాత వేపించేసాను సుదర్శన్ దగ్గర. ఇంకా అలా పూజ గది అంతా నీట్గా పెట్టేసి, ఇంకా కొన్ని అయితే బాల్కనీలో పెట్టేస్తున్నాను అనమాట, కొన్ని తుడిచి లోపల పెట్టుకునేవి. అప్పుడైతే వర్షం పడతా ఉన్నింది, ఉగాదికి ముందు రోజు వర్షం పడతా ఉన్నింది బెంగళూరులో. అదేంటి ఉగాదికి వర్షం పడతా ఉంది అనేసి అనుకున్నాను నేను ఫస్ట్ టైం. ఇంక ఇలా అన్ని సర్దుకొని ఇంకా లోపల పెట్టేసుకొని రేపు పొద్దున ఏమంటే ఉగాది అనమాట. సో ఉగాది పండుగ ఎలా చేసుకునేది రేపటి నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఏం చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తే సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.